Forms of representation. హలో టీచర్స్, బోధన దృశ్య మాలిక స్వాగతం. ఈ వీడియోలో క్లాస్ రూమ్ లో బోధించేటప్పుడు ఉపయోగించే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ చూద్దాం. మనం ప్రారంభించే ముందు ఈ క్లాస్ రూమ్ ని ఒక్కసారి చూద్దాం. మీరిప్పుడు స్క్రీన్పై క్లాస్ రూమ్ గమనించండి మరియు క్లాస్ రూమ్లో లెసన్ బోధించడానికి టీచర్ ఉపయోగిస్తున్న వివిధ వస్తువులను గుర్తించండి. మీరు వీడియోను ఇక్కడ కొంచెంసేపు పాజ్ చేసి నిశితంగా పరిశీలించవచ్చు. ఈ దృశ్యంలో టీచర్ క్లాస్ రూమ్లో బోధించడానికి 4 విభిన్న వస్తువులు టెక్స్ట్, విజువల్స్, మూవ్మెంట్ అండ్ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ ఉపయోగిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. టీచర్స్గా మన క్లాస్ రూమ్లోని స్టూడెంట్స్ వివిధ మార్గాల్లో నేర్చుకుంటున్నారని మనం అర్థం చేసుకుంటాం. కొందరు విజువల్స్తో బాగా నేర్చుకుంటారు, కొందరు టెక్స్ట్తో బాగా నేర్చుకుంటారు, మరికొందరు వారి ముందు ఉన్న వస్తువులను చూసినప్పుడు బాగా నేర్చుకుంటారు. మన క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ యొక్క అభ్యాసన పద్ధతులు కనిపించే మరియు కనిపించని మార్గాల్లో విభిన్నంగా ఉంటాయి. ఈ స్టూడెంట్స్ అవసరాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు మరియు స్టూడెంట్స్ కు సమగ్ర అభ్యాస అనుభవాలను అందించేందుకు క్లాస్ రూమ్ లో బోధించేటప్పుడు మనం మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఉపయోగించడం ఉత్తమం. మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఉపయోగించడం అంటే వివిధ పద్ధతుల ద్వారా సమాచారాన్ని అందించడం. ఇది స్టూడెంట్స్ కు అర్థం చేసుకునే, ఆసక్తి చూపించే మరియు నేర్చుకోగలిగే విధంగా పాఠాలను వివిధ మార్గాల్లో అందించడానికి సహాయపడుతుంది. మన క్లాస్ రూమ్లో మనం ఉపయోగించగల 6 ఫార్మ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. రోజువారీ బోధనలో 3 లేదా అంతకంటే ఎక్కువ రకాల రిప్రజెంటేషన్స్ ఉపయోగించడం ద్వారా క్లాస్ రూమ్లో అంశంపై విద్యార్థుల అవగాహనను మరియు వారి శ్రద్ధను గణనీయంగా మెరుగుపరచవచ్చు. స్పోకెన్ లాంగ్వేజ్తో ప్రారంభిద్దాం. స్పోకెన్ లాంగ్వేజ్ అనేది మనం స్టూడెంట్స్కు మౌఖికంగా లెసన్ని వివరించే భాష. ఒక కాన్సెప్ట్ను టీచర్ వివిధ మార్గాల్లో బోధించటం, ఉదాహరణకు ఇందులో ఉపాధ్యాయులు ఒక భావనను మౌఖికంగా వివరించటం లేదా ఒక కథను చదవటం లేదా ఎవరైనా వీడియో లేదా ఆడియోలో మాట్లాడటం ఉంటాయి. ఉదాహరణకు మొఘల్ సామ్రాజ్యం గురించి బోధించేటప్పుడు టీచర్ అక్బర్, జహంగీర్ మరియు షాజహాన్ వంటి ప్రముఖ పాలకుల జీవితాలను వివరించడానికి మాటలతో బోధించవచ్చు. ఇది స్పోకెన్ లాంగ్వేజ్గా పరిగణించబడుతుంది. ఇప్పుడు స్క్రీన్ కుడివైపున ఉన్న ఇమేజ్ని నిశితంగా గమనించండి. ఆ తర్వాత మనం ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఇది హైస్కూల్లో టీచర్ బోధించే సందర్భంలోని ఇమేజ్. టీచర్ భారత జాతీయ నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారు చేసిన ప్రసంగాల ఆడియో క్లిప్ను ప్లే చేసి తర్వాత స్టూడెంట్స్తో దాని గురించి చర్చించారు. ఇది ఏ ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్లోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఒక నిమిషం ఆలోచించండి. ఇది స్పోకెన్ లాంగ్వేజ్గా కూడా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇక్కడ టీచర్ లెసన్ ఫెసిలిటేషన్లో భాగంగా స్టూడెంట్స్కు మళ్లీ మరొకరు మాట్లాడే ఆడియోను మరియు ఇతర స్టూడెంట్స్తో చర్చను ఉపయోగిస్తున్నారు. తదుపరి ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్ మ్యూజిక్. మ్యూజిక్ స్టూడెంట్స్కు లెసన్ లేదా కాన్సెప్ట్ను వివరించడానికి టీచర్ పాటలు పాడటం, పద్యాలు చెప్పటం, జపించటం, వివిధ వాయిద్యాల శబ్దాలు మరియు ఇతర సంగీత రూపాలను ఉపయోగిస్తారు. స్టూడెంట్స్ పాట పాడవచ్చు లేదా పాడకపోవచ్చు, కానీ టీచర్ రేడియో, వీడియో లేదా ఇతర సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా సంగీతం లేదా నిర్దిష్ట శబ్దాలను స్టూడెంట్స్కు వినిపించడం కూడా మ్యూజికల్ రిప్రజెంటేషన్లో ఒక ముఖ్యమైన భాగం. ఇంగ్లీష్, తెలుగు, హిందీ వంటి భాషలను సులువుగా సంగీత రూపంలోకి మార్చి తరగతి గదిలో బోధించవచ్చని మనందరికీ తెలుసు. ఈ సబ్జెక్టులతో పాటు మ్యాథ్స్, సైన్స్ మరియు సోషల్ వంటి సబ్జెక్టులలో కూడా మ్యూజిక్ ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మ్యాథ్స్ బోధించేటప్పుడు చప్పట్లు కొట్టడం ద్వారా వచ్చే రిథమిక్ ప్యాటర్న్లను, ఫ్రాక్షన్లు, మల్టిపుల్ టేబుల్స్ లేదా కాంప్లెక్స్ ఈక్వేషన్లను బోధించడానికి ఉపయోగించవచ్చు. సోషల్ బోధించేటప్పుడు స్వతంత్ర పోరాటం గురించి ఒక లెసన్ చెప్పడానికి ఒక దేశభక్తి గీతాన్ని పాడవచ్చు. సైన్స్ బోధించేటప్పుడు వివిధ సాధనాలతో సంగీతాన్ని సృష్టిస్తూ ప్రయోగాలు చేయవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ను ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్గా చూద్దాం. ఇక్కడ టెక్స్చువల్ రిప్రజెంటేషన్ అనేది లెసన్ లేదా కాన్సెప్ట్ను వివరించడానికి రాసిన పదాలు, సంఖ్యలు మరియు సింబల్స్ ఉపయోగించడాన్ని సూచిస్తుంది. క్లాస్లో మనం వైట్ బోర్డులు, వర్క్షీట్లు, పాఠ్యపుస్తకాలు, పోస్టర్లు లేదా డిజిటల్ స్క్రీన్ల వంటి వివిధ రూపాల్లో వచనాన్ని ఉపయోగించవచ్చు. లెసన్స్ బోధించటంలో టెక్స్ట్ చాలా అవసరం, ఎందుకంటే ఇది స్పష్టమైన, నిర్మాణాత్మక విధానంలో సమాచారాన్ని అందిస్తుంది.
స్టూడెంట్స్ తమ స్వంత వేగంతో లెసన్స్ చదవడానికి, విశ్లేషించడానికి మరియు సంభాషించడానికి వీలు కల్పిస్తుంది. టెక్స్చువల్ రిప్రజెంటేషన్ ఉదాహరణను చూద్దాం. పిల్లలు, మీలో ఒకరు బోర్డుపై ఉన్న ఈక్వేషన్ చదవండి. y = 2x + 3. థ్యాంక్ యూ. ఇప్పుడు x విలువ ద్వారా y విలువను కనుగొనడానికి ప్రతి స్టెప్ చూద్దాం. సరే పిల్లలు, ఇప్పుడు నేను దీనిని చేయటం మీరు చూశారు. మనంతట మనం టెక్స్ట్ బుక్లో 45వ పేజీలో ఉన్న మరో సమస్యను ప్రయత్నించవచ్చు. మన నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్ విజువల్ ఎయిడ్స్. తరగతిలో బోధనను మెరుగుపరచడానికి పుస్తకాలలోని పిక్చర్స్, పోస్టర్లు, ఇమేజ్లు మరియు ఇతర గ్రాఫిక్స్ ఉపయోగించడం జరుగుతుంది. విజువల్ ఎయిడ్స్ బోర్డులోని డ్రాయింగ్లు, సైన్ లాంగ్వేజ్ లేదా వీడియోలు మరియు ఇతర డిజిటల్ సాధనాల నుండి ఇమేజెస్ వంటి అనేక రూపాలలో ఉండవచ్చు. విజువల్ ఎయిడ్స్ ఉపయోగించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవి క్లిష్టమైన మరియు భావనాత్మక ఆలోచనలను సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి మరియు విద్యార్థుల దృష్టి పెట్టేలా చేస్తాయి. విజువల్ ఎయిడ్స్ లెసన్స్ మరింత ఆసక్తికరంగా చేయటమే కాకుండా వివిధ అభ్యసన మార్గాలకు కూడా మద్దతు ఇస్తాయి. అందువల్ల విద్యార్థులందరూ కాన్సెప్ట్ను మరింత సమర్థవంతంగా అర్థం చేసుకోగలుగుతారు. ఉదాహరణకు, వాటర్ సైకిల్ కాన్సెప్ట్ను బోధించేటప్పుడు టీచర్ వాటర్ సైకిల్ వివిధ దశలను దృశ్యమానంగా సూచించడానికి పెద్ద రంగురంగుల పోస్టర్ను ఉపయోగించవచ్చు లేదా బ్లాక్ బోర్డ్పై గీయవచ్చు. వాటర్ సైకిల్ ప్రతి దశను చూపించే స్పష్టంగా లేబుల్ చేసిన డ్రాయింగ్లను అందించవచ్చు. ఆ దశల మధ్య కనెక్ట్ అయ్యే యారోస్ చూపించి సైకిల్ ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో చూపవచ్చు. ప్రతి దశలో ఏమి జరుగుతోందో వివరించడానికి ప్రతి దృశ్యం పక్కన సింపుల్ టేబుల్స్ మరియు చిన్న వివరణలు అందించవచ్చు. ఇలాంటి విజువల్ ఎయిడ్ వాటర్ సైకిల్ లెసన్ను సులభంగా అర్థం చేసుకోవడంలో సహాయపడటమే కాకుండా స్టూడెంట్స్ దీన్ని స్పష్టంగా గుర్తుంచుకునేలా చేస్తుంది. తర్వాత క్లాస్ రూమ్లో కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ను ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్గా ఉపయోగించడం గురించి చర్చిద్దాం. కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అంటే మనం లెసన్ లేదా కాన్సెప్ట్ను టీచ్ చేసేటప్పుడు ఉపయోగించే భౌతిక వస్తువులు. స్టూడెంట్స్కు ఈ వస్తువులను చూడడానికి మరియు తాకడానికి అనుమతించడం ద్వారా మనం వారి సెన్సెస్ను నిమగ్నం చేస్తాం మరియు మెటీరియల్తో లోతైన కనెక్షన్ సృష్టిస్తాం. ఉదాహరణకు, సోషల్ బోధించేటప్పుడు గ్లోబ్ లేదా సోలార్ సిస్టమ్ మోడల్ను ఉపయోగించడం ద్వారా స్టూడెంట్స్కు ప్రత్యక్ష అనుభవం ద్వారా కాంప్లెక్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. చివరిగా మూవ్మెంట్, ఇది ఆఖరి ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్. ఈ మూవ్మెంట్ ఒక ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్ గా వాడటం అంటే టీచర్స్ గా మనం డాన్స్, ఎక్సర్సైజ్, జెస్చర్స్ లేదా ఇతర శరీర కదలికలు ఉపయోగించి స్టూడెంట్స్ కు ఒక కాన్సెప్ట్ లేదా లెసన్ ను వివరించడం. క్లాస్ రూమ్ లో మూవ్మెంట్ చేర్చడం అనేది టీచింగ్ పద్ధతుల్లో ఒక మార్గం మాత్రమే కాదు. ఇది క్లాస్ రూమ్ లో విద్యార్థుల శ్రద్ధ, ప్రేరణ, ఏకాగ్రత మరియు పూర్తి శ్రేయస్సును పెంచడానికి శాస్త్రీయంగా మద్దతునిచ్చే స్ట్రాటజీ. మ్యాథ్స్, సైన్స్ మరియు సోషల్తో సహా అన్ని సబ్జెక్టులలో మూవ్మెంట్ ను చేర్చవచ్చు. క్లాస్ రూమ్ లో మూవ్మెంట్ ఉపయోగించడానికి ఉదాహరణలు: ఏ. శరీరాలతో జియోమెట్రిక్ షేపులను చేసి వాటి లక్షణాలను అర్థం చేసుకోవచ్చు. బి. వాటర్ సైకిల్. సి. లేదా వ్యవసాయంలోని దశలను అర్థం చేసుకోవడానికి వాటి ప్రక్రియలను నటించడం. ప్రభుత్వం యొక్క వివిధ శాఖల్లో పాత్రలు మరియు బాధ్యతలను అర్థం చేసుకోవడానికి రోల్ ప్లే ద్వారా పాత్రలను ప్రదర్శించడం. మనం వీడియో ముగింపుకు వచ్చాం. ఇప్పుడు మనం చర్చించిన వాటిని ఒకసారి మళ్ళీ చూద్దాం. బోధనలో వివిధ రకాల ఫార్మ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ అర్థం చేసుకోవటం మరియు సమర్థవంతమైన అభ్యాసానికి ఇది ఎందుకు అవసరం అనే దాని నుండి మనం ప్రారంభించాం. క్లాస్ రూమ్ లో వాటిని ఎలా ఉపయోగించవచ్చు అనేది చూపించడానికి ప్రతి దానికి ఉదాహరణలను అందిస్తూ మనం 6 రకాల ఫార్మ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ను వివరంగా అన్వేషించాం. మీ రోజువారీ బోధనలో మనం చర్చించిన ఏవైనా 3 రకాల ఫార్మ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ను చేరుస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.